హాయ్ గాయ్స్, ఈ రోజు మనం డ్రామా యొక్క పార్ట్ 4 చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? హీరోయిన్ ప్రెగ్నెంట్ అయింది. ఈ విషయం హీరోకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ పార్ట్ లో చూద్దాం. హీరోయిన్ నేరుగా వెళ్లి హీరోను కలిసింది. అప్పుడు అతను ఏమంటున్నాడంటే, నా అసిస్టెంట్ కు ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు నేను ఒక మీటింగ్ కు వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా అని పిలిచాడు. అప్పుడు ఆమె సరేనంది. వీళ్ళు వెళ్తుంటే సడన్ గా అక్కడికి చూయింగ్ వచ్చింది. హీరోతో ఏమో మాట్లాడాలని ట్రై చేస్తోంది. కానీ హీరో ఆమెను కొంచెం కూడా పట్టించుకోలేదు. నాకు మీటింగ్ ఉందని చెప్పి హీరోయిన్ ని తీసుకుని వచ్చేశాడు. ఇప్పుడు హీరోయిన్ మాట్లాడుతోంది. ఈ కంపెనీలో కొత్తగా ఒక ప్రాజెక్టు చేపట్టబోతున్నారు, దాని గురించి షార్ట్ గా చెప్తా అని మాట్లాడుతోంది. యాక్చువల్ గా ఎక్స్ప్లెనేషన్ గా ఒక ఫైల్ లో కొన్ని టైప్ చేసి పెట్టుకుంది. ఆ ఫైల్ తీసి చదువుదామని అనుకుంటే ఆ ఫైల్ లో ఒక్క పేపర్ కూడా లేదు. అయ్యయ్యో, ఇప్పుడు ఏం మాట్లాడేది అని హీరోయిన్ కన్ఫ్యూజ్ అవుతోంది. అప్పుడు చూయింగ్ ఈమె వైపు విలన్ లాగా చూస్తూ నవ్వుతోంది. ఇదంతా చూయింగ్ పని అనేది హీరోయిన్ కి అర్థమైంది. ఇప్పుడు హీరోయిన్ కు వేరే దారి లేదు. యాక్చువల్ గా ఆ ప్రాజెక్ట్ గురించి ఈమెకు కొంచెం ఐడియా ఉంది. అందువల్ల ప్రాజెక్ట్ గురించి మొత్తం చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అది బాగా నచ్చింది. చప్పట్లతో స్వాగతించారు. అప్పుడు హీరో ఆమె పక్కగా వచ్చి, పర్వాలేదు, నువ్వు నాకు బాగా హెల్ప్ చేసావు అంటున్నాడు. కానీ నాకు ఒకే ఒక ఆశ, నువ్వెప్పుడు కూడా నా భార్యగా నా పక్కనే ఉండాలి అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏంటి వైఫా అని పక్కకు వెళ్తోంది. ఆమె పక్కగా వచ్చి, ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతున్నాడు. లేదు, నాకు వామిట్ వచ్చేలా ఉంది. కానీ కొంచెం సేపటి క్రితం ఏం చెప్పారు, నేను మీ భార్యనా, మీతో పాటే ఉండాలా, నిజంగానా అంటోంది. అవునవును, నేను అదే కోరుకుంటున్నా అని హీరో అన్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే, ఇప్పుడు నేనేం చేసేది, నేనే నీ భార్యను అని నిజం చెప్పాలా, లేదు లేదు చెప్తే బాగుండదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇదంతా కూడా దూరంగా ఉండి చూయింగ్ చూసి చాలా కోప్పడుతోంది. హీరోయిన్ పై కోప్పడేటప్పుడు సడన్ గా హీరోయిన్ యొక్క చెల్లెలు ఉంటుంది, అదే స్టెప్ మదర్ యొక్క కూతురు, ఆమె వేగంగా వచ్చి చూయింగ్ యొక్క చెంపపై కొట్టింది. ఏయ్, నువ్వెవరు, ఎందుకు నన్ను కొడుతున్నావు అని అడిగింది. ఏంటే, కొట్టకుంటే ఏం చేయాలి, మా అక్క బావ సంతోషంగా ఉంటుంటే నువ్వు వాళ్ళను విడదీయాలని చూస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంటే, ఏంటి అక్క బావ, ఎవరు వాళ్ళు అని అడిగింది. పెన్నీ యూచన్ భార్యాభర్తలు, ఇది నీకు తెలియదా అంటోంది. అంతేకాదు, ఇప్పుడు మా అక్క వేరే ప్రెగ్నెంట్ గా ఉంది, ఈ టైంలో వాళ్ళ మధ్యలోకి వెళ్లి విడదీయాలని అనుకున్నావు అనుకో, ఇక నీ పని అంతే అంటోంది. చూయింగ్ షాక్ అయిపోయింది. ఏంటి, పెన్నీ యూచన్ భార్యాభర్తలా, అలాగైతే పెన్నీనే మియానా, ఇప్పుడు పెన్నీ వేరే ప్రెగ్నెంట్ గా ఉందా, ఏం చేయాలరా నాయనా అనుకుంటోంది. వెంటనే హీరో వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళింది. ఆంటీ ఆంటీ, నాకు ఒక విషయం తెలిసింది, మియాన్ ప్రెగ్నెంట్ గా ఉందట కదా అంది. ఆ మాట వినగానే హీరో వాళ్ళ అమ్మ షాక్ అయింది. ఏంటి, అది ప్రెగ్నెంట్ అయిందా, తప్పకుండా అది నా కొడుకు ద్వారానైతే కాదు, ఎందుకంటే యూచన్ కు మియాన్ అంటే అస్సలు నచ్చదు, అందువల్ల అది యూచన్ యొక్క బిడ్డ అవ్వడానికి ఛాన్సే లేదని అంటోంది. ఈ విషయంలో నాకు కూడా కన్ఫ్యూజన్ గా ఉందండి, ఒకవేళ అది యూచన్ యొక్క బిడ్డనే అయితే ఏం చేస్తారు అని అడిగింది. నేనే చెప్తున్నాను కదా, దానికి అవకాశమే లేదు, సరే ఉండు, నీ ముందే యూచన్ కు కాల్ చేస్తా అని ఫోన్ చేసింది. రేయ్, ఏంట్రా, మియాన్ ప్రెగ్నెంట్ గా ఉందట కదా అంది. అప్పుడు అతడు షాక్ అయిపోయాడు. అమ్మా, నేను ఇంతవరకు ఆమెను చూసిందే లేదే, నేరుగా కలిసింది కూడా లేదు, అందువల్ల ఆమె ప్రెగ్నెంట్ అవ్వడానికి నాకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. తెలుసురా, నాకు అప్పుడే తెలుసు, ఇప్పుడు చూడు ఆ అమ్మాయి నిన్ను చీట్ చేసింది, దానిది ఇంత హీనమైన బతుక అని తిడుతోంది. ఆ తర్వాత చూయింగ్ ను చూస్తూ, ఇదిగో చూడమ్మా, చివరకు అది నా కొడుకుకే ద్రోహం చేసింది, ఆమె ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు, ఇందువల్ల మా కుటుంబానికే అవమానం, అందువల్ల ఇప్పుడు ఆమెకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని ఆమె అంటోంది. ఇంకోవైపు హీరోయిన్ హీరోకు కాల్ చేసింది. యాక్చువల్ గా నేను మీతో ఒక విషయం మాట్లాడాలి, మీరు మీ భార్య గురించి ఏమనుకుంటున్నారు అని హీరోని అడిగింది. అయ్యో, ఆ మోసగత్తె గురించి నాతో ఏమీ మాట్లాడకు, ఆమె నాకు కొంచెం కూడా నచ్చదు. అవును, ఇంతకీ ఇప్పుడు నువ్వు ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని హీరో అడిగాడు. అదేం లేదండి, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి, ఈవినింగ్ పార్క్ కు వస్తారా, మనం మాట్లాడుకుందాం అంది. ఓకే ఓకే వస్తాను అని హీరో చెప్పాడు. హీరోతో మాట్లాడి ఫోన్ పెట్టగానే టక్కున వాళ్ళ అమ్మ నుంచి కాల్ వచ్చింది. నాకు ఒంట్లో బాగాలేదు, కొంచెం హాస్పిటల్ కు రా అని చెప్పారు. ఏంటి, హాస్పిటల్లో ఉన్నారా అని వేగంగా వెళ్ళింది. అప్పుడు హీరోయిన్ ను ఎవరో కిడ్నాప్ చేశారు. కాసేపు అయ్యాక హీరోయిన్ లేచింది. అప్పుడు ఆమె కాళ్ళు చేతులు కట్టబడి ఉన్నాయి, గుర్తు తెలియని చోట ఉంది. నన్ను కిడ్నాప్ ఎవరు చేశారా అనుకుంటోంది. అక్కడ చూస్తే హీరో వాళ్ళ అమ్మ 4-5 డాక్టర్ అని తీసుకొచ్చి ఉంది. ఏమే, మా కుటుంబానికే ద్రోహం చేస్తావా, నీకు కొంచెం కూడా సిగ్గులేదా, నా కొడుకును కాదని వేరే ఒకరితో కడుపు
తెచ్చుకుంటావా, ఏం బతికే నీది అని తిడుతోంది. అయ్యో ఆంటీ అలాంటిది ఏం లేదు, నన్ను అర్థం చేసుకోండి, ఈ బిడ్డకు తండ్రి యూచనే అని అంటోంది. ఏంటి యూచని బిడ్డ, నీ మాటలు ఎవరు నమ్ముతారే అంటోంది. అప్పుడు హీరోయిన్ మీకు నమ్మకం లేకుంటే మీ కొడుక్కే ఫోన్ చేసి అడగండి అంది. ఏంట్రా ఈమె సడన్ గా ఇలా చెప్తోంది అని యూచన్ కు వాళ్ళ అమ్మ కాల్ చేసింది. కానీ అక్కడ ఉన్నది పెన్నీ అనేది హీరోకు తెలియదు. వెంటనే అతడు ఏమ్మా నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మియాను నేను ఇంతవరకు చూసిందే లేదు, ఆ బిడ్డకు నాకు ఎలాంటి సంబంధం లేదు, దయచేసి నన్ను నమ్మమ్మా అని ఫోన్ పెట్టేశాడు. అప్పుడు ఆమె చూడవే మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావు కదా, నీ కుటుంబమే ఇంత డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు, నిన్ను ఊరికే వదిలిపెట్టనే అని హీరోయిన్ దగ్గరగా వెళ్తోంది. అప్పుడు ఒక డాక్టర్ హీరోయిన్ కు ఇంజెక్షన్ చేద్దామని అనుకుంటున్న క్రమంలో టక్కున అక్కడికి హంచింగ్ వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి హీరోయిన్ ను కాపాడుతున్నాడు. యాక్చువల్ గా హీరోయిన్ అక్కడికి రావడానికి ముందే హంచింగ్ కు కాల్ చేసి చెప్పింది. అతడు అక్కడికి వచ్చాడు కూడా. హంచింగ్ వెంబడిస్తూ వచ్చి ఎలాగోలా హీరోయిన్ ను కాపాడాడు. ఇక అక్కడి నుంచి హీరోయిన్ వేగంగా వస్తోంది. పార్క్ లో హీరో ఉన్నాడు. నేను నీ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా, ఇంత లేటుగా వస్తావా అని హీరోయిన్ ను అడుగుతున్నాడు. అప్పుడు ఆమె మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉందట కదా అని అడిగింది. అదేలా నీకు తెలుసు అన్నాడు. నాకు తెలిసింది, నిజం చెప్పండి, మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంది కదా, ఆమెను చూడ్డానికి వెళ్ళరా అని అంది. ఇదిగో చూడు ఆమె ప్రెగ్నెంట్ గా ఉందట ఓకే, కానీ ఆ ప్రెగ్నెంట్ కు నాకు సంబంధమే లేదు అంటున్నాడు. ఇదిగో చూడండి ఆ బిడ్డ మీది కాకుంటే ఏంటి, ఆమె మీ భార్య కదా, హాస్పిటల్లో చాలా కష్టంగా ఉంది రా అని పిలిస్తే మీరు వెళ్ళరా అందే. ఏమ్మా నేనెందుకు వెళ్ళాలి, ఆ బిడ్డకు నాకు సంబంధమే లేదు, అలాంటప్పుడు నేనెందుకు వెళ్తా అంటున్నాడు. అయితే ఏంటి మీ బిడ్డ కాకుంటే ఏంటి, ఆమెను మీ భార్యగా ఆ బిడ్డను మీ బిడ్డగా ఎందుకు అంగీకరించరు అంటోంది. నేనెందుకు అంగీకరించాలి, నేను అస్సలే యాక్సెప్ట్ చేయను. అవును పెన్ని నీకేమైంది, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నాడు. ఇదిగో చూడు త్వరలోనే ఆమెకు డివోర్స్ ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను, నన్ను నమ్ము అంటున్నాడు. ఏం అవసరం లేదు అని హీరోయిన్ కోపంగా వెళ్ళిపోతోంది. హీరో ఇంటికి వెళ్ళాడు. అతడు చాలా కోపంగా ఉన్నాడు. అయ్యయ్యో ఈ మియాన్ పెన్నీతో ఏదో మాట్లాడినట్లుంది, అందుకే ఈ పెన్నీ ఇంత కోపంగా ఉంది అని అనుకుంటున్నాడు. అప్పుడు హీరో వెంటనే అసిస్టెంట్ కు కాల్ చేసి ఇదిగో చూడరా, ఇకపై మియాన్ యొక్క కంపెనీలతో మన కంపెనీలకు ఎలాంటి సంబంధం ఉండకూడదు, అంతేకాదు ఇకపై మా తాత కూడా మియాన్ తో అస్సలు మాట్లాడకూడదు, ఆమె కాంటాక్ట్స్ అన్ని బ్లాక్ చేయండి అని అన్నాడు. అప్పుడు అసిస్టెంట్ బాస్ ఎందుకు ఇప్పుడు ఇలా నిర్ణయం తీసుకుంటున్నారు, కొంచెం ప్రశాంతంగా ఉండండి అన్నాడు. లేదు లేదు అస్సలు కుదరదు, ఆ మియాన్ పెన్నీతో ఏదో చెప్పి ఆమెను కన్ఫ్యూజ్ చేసింది, ఇకపై వారితో మనకు ఎలాంటి సంబంధం ఉండకూడదు, ఆ కంపెనీలో మన పెట్టుబడి మొత్తం వెనక్కి తీసుకో అని చెప్పాడు. కంపెనీలో హీరో యొక్క ఇన్వెస్ట్మెంట్ మొత్తం తీసేశాడని తెలియగానే హీరోయిన్ వాళ్ళ నాన్న కుదేలైపోయాడు, చెస్ట్ పట్టుకుని కింద పడిపోయాడు. అప్పుడు హీరోయిన్ నాన్న దగ్గరకు వచ్చి అయ్యయ్యో ఏమైంది మీకు, హాస్పిటల్ కు వెళ్దాం రండి అని తీసుకెళ్లింది. ఇదే టైంలో హీరోయిన్ కు ఒక కాల్ వచ్చింది. వీళ్ళ కంపెనీ యొక్క అకౌంట్ లో ఉండే డబ్బు మొత్తం వేరే అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయిందని చెప్తున్నారు. అప్పుడు హీరోయిన్ ఇలా ఎలా జరిగింది అని అనుకుంటోంది. హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమనుకుంటున్నాడంటే ఇక అంతే నా పని అయిపోయింది, నేను ప్రాణాలతో ఉంటానన్న నమ్మకం పోయింది, అందువల్ల ఆస్తంతా మియాన్ పేరుకు మార్చాలని అనుకుంటున్నాడు. వెంటనే లాయర్ కు కాల్ చేసి విషయం చెప్పాడు. ఇంకోవైపు హీరోయిన్ స్టెప్ మదర్ దగ్గరకు వచ్చింది. ఏంటండి ఏం చేస్తున్నారు, కంపెనీ అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తాన్ని మీ అకౌంట్ కి ఎందుకు మార్చుకున్నారు అని అడుగుతోంది. అప్పుడు ఆమె చాలా కూల్ గా ఇదిగో చూడు నేనేమి నీ అకౌంట్ లోంచి డబ్బు తీయలేదు, కంపెనీలో ఉన్న డబ్బు మాత్రమే తీశాను. సరే అదే ఎందుకు తీశారు అని హీరోయిన్ అడిగింది. ఎందుకు తీశానంటే ఇక అంతే మీ కంపెనీ కథ ముగిసిపోయింది, ఇంకొన్నాళ్లలో ఆ అకౌంట్ లో ఉన్న డబ్బంతా కూడా అప్పులు ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు, అప్పుడు నాకంటూ ఏమీ ఉండదు కదా, అందువల్ల ముందు జాగ్రత్తగా ఇప్పుడే తీసుకున్నా అంటోంది. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు, మీరు చేసేది మోసం, అంత డబ్బు మీరు తీసుకుంటే ఇప్పుడు నాన్న యొక్క హాస్పిటల్ ఖర్చుకు నేను ఎక్కడికి వెళ్ళేది అంది. అది నా సమస్య కాదు, నీ సమస్య నువ్వే చూసుకోవాలి అంటోంది. అప్పుడు హీరోయిన్ కు ఇలాంటి కష్టకాలంలో ఎక్కడికి వెళ్లాలో అర్థం కావట్లేదు. ఇదే టైంలో స్టెప్ మదర్ లాయర్ ని తీసుకుని హీరోయిన్ వాళ్ళ నాన్నను చూడ్డానికి వెళ్ళింది. హీరోయిన్ వాళ్ళ నాన్న బెడ్ పై మైకంలో ఉన్నాడు. ఆ టైంలో స్టెప్ మదర్ ను లాయర్ దగ్గరకు తీసుకుని మాట్లాడుతున్నాడు. ఏంటి డార్లింగ్, వీడు ఆస్తినంతా తన కూతురు పేరు మీద రాస్తాడట, అప్పుడు నీకేమీ ఉండదు కదా, మరి ఇప్పుడేం చేద్దాం, ఆ ఆస్తంతా మన పేరు మీద రాసుకుందామా అంటున్నాడు. అలా రాస్తేనే కదా మనం సంతోషంగా ఉంటామని ఆమె అంటోంది. హాస్పిటల్లోనే వారిద్దరూ సరసాలు సాగిస్తున్నారు. కానీ ఇంకోవైపు డబ్బు కోసం హీరోయిన్ పిచ్చిదానిలా తిరుగుతోంది.
చేస్తోంది. ఎందరికో కాల్ చేసింది కానీ డబ్బు అరేంజ్మెంట్ కాలేదు. హీరో వాళ్ళ తాతకు కూడా కాల్ చేసింది కానీ నంబర్ బ్లాక్ చేయడం వల్ల ఫోన్ పోవట్లేదు. అందువల్ల తాతను నేరుగా వెళ్లి కలుద్దామని అనుకుంది. కానీ హీరో వాళ్ళ అమ్మ ఎదురుగా వచ్చి లోపలికే రానివ్వలేదు. నీకు సిగ్గే లేదా, డబ్బు కోసం మళ్ళీ మళ్ళీ వస్తున్నావే అని పంపించింది. అప్పుడు హీరోయిన్ కు బాగా ఏడుపు వస్తోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక వేరే దారి లేదు. అందువల్ల హీరోకు కాల్ చేసింది. ఏ పెన్ని, ఎలా ఉన్నావు, నువ్వు ఓకేనా అని హీరో అడుగుతున్నాడు. నాకు అర్జెంట్ గా $2 మిలియన్ కావాలని అడిగింది. సరే సరే నీ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తా అన్నాడు. కానీ సడన్ గా ఇంత డబ్బు ఎందుకు అని అడిగాడు. అదేమీ లేదు అని ఫోన్ కట్ చేసింది. ఏంటి సడన్ గా ఇంత డబ్బు అడిగింది, ఒకవేళ ఆమె ఏదైనా సమస్యల్లో ఉందా అని హీరో అనుకుంటున్నాడు. సరే రా మనం ఆమె ఆఫీస్ కి వెళ్దామని అసిస్టెంట్ ను తీసుకుని హీరోయిన్ ఆఫీస్ కి వెళ్తున్నాడు హీరో. అక్కడికి వెళ్లి చూస్తే హీరోయిన్ లేదు. ఈమె ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటున్నాడు. అప్పుడు డస్ట్ బిన్ లో చూస్తే ఒక బాటిల్ ఉంది. అందులో చూస్తే ప్రెగ్నెంట్ లేడీ తాగే హెల్త్ టానిక్ అనే ఉంది. దాన్ని చూసిన హీరో ఈ టానిక్ ని ఈమెందుకు తాగుతోంది, అలాగైతే పెన్ని ప్రెగ్నెంట్ గా ఉందా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు నేరుగా హంచింగ్ దగ్గరికి వెళ్ళాడు. ఏయ్ నాకు ఒకే ఒక విషయం చెప్పు, చివరగా నువ్వు పెన్ని ఎప్పుడు కలిశారు అని అడిగాడు. అతడు అటు ఇటు చూస్తూ అది 6 నెలలు అయి ఉంటుంది సార్ అని అంటున్నాడు. ఏయ్ షూరా 6 నెలలా అని అంటుంటే లేదు లేదు 1 ఇయర్ అయిందని అన్నాడు. ఓహో అలాగైతే అది నా బిడ్డే అనుకుంటున్నాడు. హీరో వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇదే టైంలో హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ బాగా ఏడుస్తోంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయాడు. నాన్న నన్ను విడిచి వెళ్ళిపోయారా, ఇక మీరు లేక ఈ ప్రపంచంలో నేనేలా బతికేది అనుకుంటోంది. ఇదే టైంలో హీరో వచ్చాడు. ఇదిగో చూడు నేను నిన్ను ఒక విషయం అడగాలి, నువ్వు ప్రెగ్నెంట్ గా ఉన్నావా అన్నాడు. అప్పుడు ఆమె అవును అయితే ఏంటి అంది. ఇదిగో చూడు నువ్వు నాపై కోపంగా ఉన్నావని నాకు తెలుసు, కానీ ఒక విషయం కన్ఫర్మ్ చెయ్యి, ఇది మన బిడ్డే కదా అంటున్నాడు. లేదు మన బిడ్డ కాదు అని అంటుంటే ప్లీజ్ కోప్పడకు, నిజం చెప్పు అంటున్నాడు. నేను ఇంకా డివోర్స్ తీసుకోలేదు, అదే నీ సమస్య అంటున్నాడు. తప్పకుండా డివోర్స్ తీసుకుంటాను, ప్లీజ్ ఇది మన బిడ్డే కదా నిజం చెప్పు అంటున్నాడు. అప్పుడు ఆమె లేదు ఇది నీ బిడ్డ కాదు అంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఈ బిడ్డ హంచింగ్ ది కాదు అని అన్నాడు. అప్పుడు ఆమె కరెక్టే హంచింగ్ బిడ్డ కూడా కాదు అంది. మూడో వ్యక్తి ఈ బిడ్డకు తండ్రి అయితే నువ్వేం చేస్తావు అంది. అప్పుడు టక్కున హీరోకు ఒకలాగా అయింది. అతడు అలాగే చూస్తూ ఉండిపోయాడు. అంతే కదా అని ఆమె వెళ్ళిపోతోంది. నేరుగా స్టెప్ మదర్ ఇంటికే వెళ్ళింది. ఇంటికి వెళ్ళాక హీరోయిన్ వాళ్ళ నాన్న రాసిన వీలునామా పత్రాన్ని చదువుతున్నారు. ఆ వీలునామాలో ఏముందంటే ఆస్తంతా కూడా స్టెప్ మదర్ యొక్క కూతురు ఉంటుంది, ఆమె పేరు మీద రాసినట్లు ఉంది. అది విన్న తర్వాత హీరోయిన్ షాక్ అయింది. ఏంటి నాన్న నాకు ఏమీ ఇవ్వలేదా, నాన్న ఇలా ఎందుకు చేస్తాడు అనుకుంటోంది. అప్పుడు ఆ చెల్లి ఏమంటుందంటే అక్క నాన్న ఇలా రాసినందుకు నువ్వేమీ అనుకోకు, ఎందుకంటే చిన్న వయసు నుంచేని నాకు ఆరోగ్యం సరిగా ఉండదు, అందువల్ల సొంతంగా నేను ఏమీ చేయలేనన్న ఉద్దేశంతో నాన్న ఆస్తంతా నా పేరు మీద రాసి ఉంటారేమో, కానీ నువ్వు చాలా టాలెంటెడ్ కదక్క, నువ్వు సొంత కాళ్ళపై నిలబడుతున్నావు, నువ్వు ఇంకా పైకి వస్తావని నాన్నకు నమ్మకం ఎక్కువ, అందుకే నీ పేరుపై ఎలాంటి ఆస్తి రాయలేదు అని అంటోంది. అప్పుడు హీరోయిన్ ఏంట్రా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటోంది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ హీరో వాళ్ళ తాతను కలవడానికి వెళ్ళింది. అప్పుడు అతడు సారీ అమ్మా నాకు ఒక విషయం తెలిసింది, నువ్వు వాడు డివోర్స్ తీసుకోబోతున్నారట కదా, నన్ను క్షమించమ్మా, నిన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేసి ఉండాల్సింది కాదు, ఇదంతా నా తప్పే అంటుంటాడు. అప్పుడు ఆమె పర్వాలేదు తాత, ఇప్పుడు మేము డివోర్స్ తీసుకోబోతున్నాం, మా నాన్న వేరే చనిపోయారు, ఇకపై నా జీవితం ఎలా ఉంటుందో అని బాధపడుతోంది. ఇదిగో చూడమ్మా నేను ఇలా చెప్తున్నానని నువ్వు కోప్పడకూడదు, కానీ ఒక 2-3 రోజులు బాగా ఆలోచించు, ఈ డివోర్స్ పై నీ మనసు మారే ఛాన్స్ కూడా ఉంటుంది కదా అన్నాడు. ఇప్పటి వరకైతే డివోర్స్ గురించి ఆలోచించక అన్నాడు. సీన్ కట్ చేస్తే హీరో వేగంగా ఒక చోటుకు వెళ్తున్నాడు. అప్పుడు హీరో యొక్క అసిస్టెంట్ సార్ తాత యొక్క ఫ్రెండ్ ఎవరో వచ్చారట, వారు మిమ్మల్ని చూడాలట, అందువల్లే తాత అర్జెంట్ గా మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పారు అన్నాడు. ఈ ప్లేస్ కు ఎవర్రా వచ్చారు అని హీరో వస్తున్నాడు. చూస్తే ఆపోజిట్ లో హీరోయిన్ వస్తోంది. యాక్చువల్ గా వీళ్ళిద్దరిని కలపాలని తాత వేసిన ప్లానే ఇది. హీరో లోపలికి వెళ్ళాడు. అక్కడ చూస్తే క్యాండిల్ లైట్ డిన్నర్ కి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి. అప్పుడు వెంటనే ఏంటిది, ఎవరో తాత ఫ్రెండ్ చూడాలని నన్ను పిలిచారు, కానీ ఇక్కడ చూస్తే ఈ సెటప్ ఏంటి అని హీరో అంటున్నాడు. అది బాస్ మీ తాతనే అని అసిస్టెంట్ సాగదీస్తున్నాడు. అరే ఇప్పుడు నేను మియాను చూసి మాట్లాడాలి, అందుకోసమే ఈ ఏర్పాట్లు కదా అంటున్నాడు హీరో. నేరుగానే ఆమెను చూస్తాను, ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తా అని హీరో అన్నాడు. ఇక నేరుగా హీరోయిన్ ఉన్న రూమ్ కు వెళ్తున్నాడు. అదే టైంలో హీరోయిన్ ఆ
ఆ రూమ్ నుంచి బయటకు వస్తోంది. హీరో హీరోయిన్ ను చూశాడు. చూడగానే అయితే నువ్వే మియానా అన్నట్లు చూస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ దగ్గరగా వెళ్లి మియానే నన్ను ఇక్కడికి రమ్మని చెప్పింది అంది. అప్పుడు అతడు ఎందుకు నిన్ను రమ్మని అంది, ఎందుకో చెప్పు అని అంటుంటే, ఎందుకంటే నేను మీతో ఉండడం ఆమెకు ఇష్టం లేదట, మీకు దూరంగా ఉండమని చెప్పింది అని హీరోయిన్ అంది. అప్పుడు హీరో ఆమె చెప్పేది అస్సలు వినొద్దు, ఇదిగో చూడు త్వరలోనే ఆమెకు డివోర్స్ ఇవ్వబోతున్నా, అందువల్ల నేను త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను, నన్ను నమ్ము, నువ్వు నాతోనే ఉండాలి అంటున్నాడు. అప్పుడు ఆమె ఎలా చూసినా కూడా మీ లవ్వుకు నేను సరిపోను, అందువల్ల మీకు దూరంగానే ఉంటాను, ఎందుకంటే మీరు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్, నేనేమో చిన్న డిజైనర్ ని, అందువల్ల మన ఇద్దరికి ఎలా సెట్ అవుతుంది, అస్సలు సెట్ కాదు అంటోంది. హలో సెట్ అవ్వదని నువ్వే నిర్ణయించుకుంటే ఎలా, ఇదిగో చూడు నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, ఇది సరిపోదా అని ఆమెను కిస్ చేస్తున్నాడు. అప్పుడు ఆమె నా వల్ల కాదు అని కోపంగా వెళ్ళిపోతోంది. అప్పుడు కూడా హీరో ఆమెను దగ్గరకు తీసుకుని లేదు నువ్వు ఇలా చెప్పకూడదు అంటున్నాడు. రేపే తాతతో నేను మాట్లాడతాను, నిన్నే పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్తా అన్నాడు. వద్దు అని అంటుంటే అస్సలు వినలేదు. హీరోయిన్ ను తాత దగ్గరికి లాక్కెళ్తున్నాడు. అప్పుడు తాత వీళ్లకు ఎదురుగా వస్తున్నాడు. హీరోయిన్ భయపడిపోయింది. అయ్యయ్యో ఇప్పుడు ఏం చేసేది అని హీరోను హత్తుకుంది. అప్పుడు ఆ తాత ఇక్కడ నేను ఎంత పెద్ద మనిషి నిలబడి ఉన్నాను, మీకు కళ్ళు కనిపించట్లేదా, అలా హక్ చేసుకుని నిలబడ్డారే అంటున్నాడు. అప్పుడు హీరో లేదు తాత, ఈమె భయపడిపోయి ఉంది, అందుకే ఇలా చేస్తోంది అని అన్నాడు. ఇదిగో చూడమ్మా నేనున్నాను కదా, నీకెందుకు భయం, తిరుగు అని అంటున్నాడు హీరో. అప్పుడు హీరోయిన్ తిరగగానే ఆమెను చూసిన తాత అరే నువ్వు అని అనబోతున్నాడు. అప్పుడు హీరోయిన్ హాయ్ తాత, నా పేరు పెన్ని, యాక్చువల్ గా నేనే ఈయనతో పని చేస్తున్నాను, ఇలా అన్ని విషయాలు చెప్తోంది. ఇతడేమో ఏంటి ఇలా మాట్లాడుతోంది మా మనవరాలు అని షాక్ అయ్యాడు. అప్పుడు ఆమె తాత కొంచెం సేపు మాట్లాడకు, తర్వాత మీకు అన్ని చెప్తా అన్నట్లు సైగ చేసింది. సరే అని అతడు కూడా సైలెంట్ అయిపోయాడు. అప్పుడు హీరో అక్కడ కూర్చుని తాత నన్ను క్షమించండి, నాకు మియాన్ నచ్చలేదు, ఆమెకు డివోర్స్ ఇస్తాను, నాకు ఈ పెన్నీనే నచ్చింది, ఈమెనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. ఆ తాత ఈమె నచ్చిందా, ఎందుకు నచ్చింది అని అడిగాడు. ఎందుకంటే ఈమె నాపై చాలా ప్రేమగా ఉంది, అందుకే నాకు నచ్చింది అన్నాడు. ఈ మాట వినగానే తాత చాలా సంతోషపడుతున్నాడు. ఎవరికైతే డివోర్స్ ఇస్తానని చెప్పాడో ఆమెనే లవ్ చేస్తున్నా అని చెప్తున్నాడే అని ఆ తాత సంతోషపడుతున్నాడు. సరే ఎలాగోలా ఉండండి, కలిసి ఉంటే సరిపోయే అనుకుంటూ ఆ తాత లోలోన నవ్వుకుంటున్నాడు. తాత అయితే మా ఇద్దరికి ఓకే చెప్పారా అని హీరో అడిగాడు. అప్పుడు ఆ తాత నవ్వు ఆపుకోలేక పైకి బిగ్గరగా నవ్వుతున్నాడు. ఓకేరా అని నవ్వుకుంటూ వెళ్తున్నాడు. హీరో అస్సలు నమ్మలేకపోతున్నాడు. ఏంటి తాత ఇంత ఈజీగా ఒప్పుకున్నాడు అని లోలోన ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఇంట్లో ఉంది. వాళ్ళ నాన్న ఫోటో చూస్తూ నాన్న మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను, వాళ్ళ నాన్నతో హాస్పిటల్లో చివరిసారిగా మాట్లాడింది కదా, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తోంది. అదే టైంలో లాయర్ స్టెప్ మదర్ వచ్చి అక్కడ ప్రేమగా మాట్లాడుకున్నారే అది కూడా చూసింది. అప్పుడు ఆమె అయితే ఇదంతా వీళ్ళ ట్రాపా, వీరిద్దరు కలిసి అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం కొట్టేశారు, అంతేకాదు ఆస్తి మొత్తం వారి పేరు మీదే రాసుకున్నారు, వీళ్ళు నన్ను మోసం చేశారా అని హీరోయిన్ అనుకుంటోంది. ఇక ఈ విషయం అంతా హీరో వాళ్ళ తాతకు చెప్పి నాకు సాయం చేయాలి అని అడుగుతోంది. మా నాన్న చావుకు వీరిద్దరే కారణం, వారిపై నేను ప్రతీకారం తీర్చుకోవాలంటోంది. కానీ అతడేమంటున్నాడంటే లేదమ్మా ఇప్పటికైతే నేను ఏమీ హెల్ప్ చేయలేను, కానీ ఈ విషయంపై యూచన్ తో మాట్లాడతాను, వాడు నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాడని అన్నాడు. ఇక మనవన్ని పిలిచాడు. రే ఏమైందో ఏమో కానీ సడన్ గా నీ భార్య డివోర్స్ కు ఒప్పుకోవట్లేదు, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో సమస్య ఉందట, ఆ సమస్యను గాని నువ్వు సాల్వ్ చేసావనుకో తను డివోర్స్ ఇస్తానని చెప్పింది, మరి నువ్వేమంటావు అని అడిగాడు. అప్పుడు హీరో అదే కదా, ఏమీ మెలిక పెట్టకుండా ఆమె ఇలా ఒప్పుకుంటుంది అని అంటున్నాడు. సరే ఏం చేయాలో చెప్పండి, చేయక చస్తానా అన్నాడు. అదేం లేదురా, వాళ్ళ కంపెనీలో ఉన్న డబ్బు మొత్తం స్టెప్ మదర్ తన పేరుకు మార్చుకుందని కంప్లైంట్ చేసింది, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అసలు ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చెయ్యి, ఇంకో ముఖ్యమైన విషయం ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పెన్నీని కూడా నీతో తీసుకెళ్ళు అని చెప్పాడు. సరే అని చెప్పి హీరో బయలుదేరాడు. అతడు వచ్చేటప్పుడు ఒక హాల్లో హాంచింగ్ కు ఎంగేజ్మెంట్ జరుగుతోంది. ఇదేంట్రా అని హీరో తీక్షణంగా చూస్తుంటే హీరోను హాంచింగ్ చూశాడు. వెంటనే హాంచింగ్ అయ్యయ్యో ఈయన గాని చూశాడంటే ఇక అంతే సంగతులు. అక్కడ ఎంట్రన్స్ లో పోస్టర్ ఉంటుంది. వేగంగా అక్కడికి వెళ్లి పోస్టర్ కు మసి పూస్తున్నాడు. అక్కడికి హీరో వచ్చాడు. ఏం చేస్తున్నావు రాజా అని అడిగాడు. ఏం లేదు సార్, ఇక్కడ దీన్ని తుడుస్తూ
చూస్తున్నాను అంతే అన్నాడు. ఓహో, ఒక బిజినెస్ మ్యాన్ ఇప్పుడు తన ముఖానికి తానే ఎందుకు మసి పూసుకుంటున్నాడు అని అడిగాడు. ఇదిగో చూడు, ఇక్కడ ఈ పోస్టర్ లో ఉన్న నీ ముఖంపై మసి పూస్తే నేను గుర్తుపట్టలేని అని అనుకున్నావా? ఇందులో ఉన్నది నువ్వే కదా అంటున్నాడు. అప్పుడు అతడు అయ్యయ్యో నేనేం చెప్పేది, ఏం చెప్పినా తప్పవుతుంది అని అనుకుంటున్నాడు. ఇదిగో చూడు, నాకు ఒకే ఒక విషయం మాత్రం కన్ఫర్మ్ చెయ్యి. నువ్వు పెన్ని భార్యాభర్తలా? మీరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారా? నిజం చెప్పు అని అడిగాడు. సార్ నిజం చెప్తాను సార్, మాకు అసలు పెళ్లే కాలేదు, మేము లవ్వర్స్ కూడా కాదు సార్ అని అన్నాడు. కావాలనే ఆమె అబద్ధం చెప్పింది. కానీ సార్, ఈ విషయం మాత్రం నేను చెప్పినట్లు తనకు చెప్పకండి. నేను చెప్పినట్లు తెలిస్తే ఆమె చాలా ఫీల్ అవుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి సార్ అని అంటున్నాడు. ఓహో అలాగా, అయితే మీకు పెళ్లే కాలేదా? ఇన్నాళ్ళు యాక్టింగ్ చేశారా అని హీరో చాలా సంతోషపడుతున్నాడు. సరే ఇది తీసుకో, ఖర్చులకు పెట్టుకో అని కొంత డబ్బు ఇచ్చాడు. అప్పుడు అతడు ఆహా ఎలాగోలా చేసి తప్పించుకున్నాడ్రా అని హంచింగ్ అనుకుంటున్నాడు. అప్పుడు హీరో అతని దగ్గరగా వెళ్లి, ఇదిగో చూడు చిన్న, ఏమీ లేదు, ఇప్పుడు నీకు ఆమెకు పెళ్లి కాలేదన్న విషయం నాకు తెలిసింది కదా, కానీ ఈ విషయం ఆమెకు తెలియదు. ఒకవేళ తెలిసిందనుకో స్టూడియోతో పాటు నువ్వు కూడా కనిపించకుండా పోతావు, సరేనా అన్నాడు. సరే సార్, నేను అస్సలు ఆమెకు చెప్పను సార్ అన్నాడు. పెన్నీకి హాంచింగ్ కు పెళ్లి కాలేదన్న విషయం హీరోకు తెలిసిందా? చాలా సంతోషపడుతున్నాడు. ఇక నేరుగా హీరోయిన్ ను కలవడానికి వెళ్ళాడు. అప్పుడు అతన్ని చూస్తున్న హీరోయిన్ ఏమైంది అని అడిగింది. ఆమెకు క్లోజ్ గా వెళ్ళాడు. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడిగాడు. అప్పుడు ఆమె అయ్యయ్యో తాత అన్ని వాస్తవాలు చెప్పాడా ఏంటి, నేనే మియాననే విషయం ఇతనికి తెలిసిందా అని బెదిరిపోతూ చూస్తోంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.